ప్రస్తుతం మనతో పాటు యాదగిరి ముదిరాజ్ గారు ఉన్నారు. యాదగిరి గారు చెప్పండి, ఇప్పుడు బీసీ కులగణనలో ఆయన ముదిరాజులకు సంబంధించి మీరు ముదిరాజ్ సంఘం నాయకుడిగా కూడా అడుగుతున్నా, ముదిరాజులకు మొన్న సన్మానం కూడా చేయడం అనేది జరిగింది, పాలాభిషేకాలు చేశారు. నిజంగా ముదిరాజులకు పెద్దపీట వేశారని చెప్పేసి అనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారు? ముందుగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు నిజంగా మొన్న ఏదైతే జరిగిందో శంషాబాద్ లో జరిగినటువంటి సన్మాన కార్యక్రమం, ఏదో సభ అయితే ఒకటి జరిగింది. అది ముదిరాల సభ కాదు, అది కేవలం కాంగ్రెస్ సభని తప్ప. నిజంగా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల కోరిక ముదిరాలది బీసీడీ నుండి ఏలా మారుస్తా అని చెప్పడం జరిగింది. మరి బీసీ డిక్లరేషన్ల కామారెడ్డి బీసీ డిక్లరేషన్ల ఇది గిట్ల ఒక అంశం. ముదిరాలది పెద్ద కులం కాబట్టి ముదిరాలను ఒక అంశంగా తీసుకొని బీసీడీ నుండి ఏలకు మారుస్తా అని చెప్పిండు. మరి బీసీడీ నుండి ఏలకు మార్చకుండా ఆ ప్రస్తావనే లేకుండా మరి వీళ్ళంతా మరి ఎందుకు పాలాభిషేకం చేసిరో మరి వాళ్ళకే తెలియాలి. నిజానికి ఎక్కడ న్యాయం జరిగింది ముదిరాలకు? మరి కనీసం ఓ మినిస్ట్రీ ఇచ్చిరా, పోనీ ఎమ్మెల్సీలు ఇచ్చిరా, మరి ఇంకేదన్నా ఈ కార్పొరేషన్ కాక ఇంకేమైనా కార్పొరేషన్లు ఇచ్చిరా? మరి దేని గురించి వాళ్ళకు పాలాభిషేకం చేసిరా అనేది ముదిరాలు ఆలోచించుకోవాలి. అండ్ బీసీలకు నిజంగా రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారు అనుకోవచ్చా? సమస్య లేదు, అనుకోలేం. ఎందుకంటే 42% రిజర్వేషన్ అని చెప్పిండు. మరి 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఇప్పుడు బిల్లు తెస్తా అని చెప్తుండు. ఎన్ని ఉద్యమాల తర్వాత బిల్లు తెస్తా అని చెప్తుండు? ముఖ్యంగా కవితక్క బీసీ ఉద్యమం ముఖ్యం దీనికి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కవితక్క ఎప్పుడైతే బీసీ ఉద్యమం చేపట్టిందో ఆ తర్వాతనే బీసీ బిల్లును అసెంబ్లీకి తెస్తా అని చెప్పిండు. అంతకుముందు కేవలం చర్చ గురించే పెట్టాడు, మనందరికీ తెలుసు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ రిజర్వేషన్ మీద జనవరి 3వ తారీఖు నాడు కవితక్క గారి ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ బీసీ సభను ఒకటి పెట్టింది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి. ఆ తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు. అది ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకోవట్లేం. ఎందుకంటే ముఖ్యంగా మరి ఆ రోజు కేసీఆర్ గారు గవర్నమెంట్లో బీసీ కులగణన చేసినట్టయితే 52% బీసీల రిజర్వేషన్ బీసీ పర్సెంటేజ్ వచ్చింది. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు చేసేమో 46% వచ్చింది. అంటే 5% తగ్గించినటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా బీసీలకు న్యాయం చేశాడు అనేది ఇప్పుడు క్వశ్చన్. ఓకే. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుంది పరిపాలన అనుకోవచ్చు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికి తెలుసు, ఎవరి దగ్గర ఈరోజు గ్రామాలలో పోయినా కానీ మరి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏ చెప్పిన పథకాలలో ఏ పథకం ఇట్లా అమలు చేస్తారు కాబట్టి చాలా అధ్వానంగా ఉందని చెప్పేసి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అంటున్నారు కదా. కేవలం కాంగ్రెస్ కోటి మహిళలకి కోటీశ్వరాలను చేస్తా అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ ఫస్ట్ అయితే ఆ తులం బంగారం ఇస్తాడు కదా, అది తీయమనండి. ఇప్పుడు లక్ష మేము చేసిన అప్పుల వలన ఈరోజు మేము చేసిన అప్పులకు మాకు అక్కడ అభివృద్ధి కనబడుతుంది. కానీ మీరు చేసిన అప్పులకు అభివృద్ధి ఏదో చూపించండి ఫస్ట్. ఈ సంవత్సరానికి ఎవరు ఆయన? మేము చేసింది కాళేశ్వరం పాపమా, మల్లన్న సాగర్ పాపమా, కుండపోచమ్మ సాగర్ పాపమా, సెక్రటరియట్ పాపమా? మరి ఇట్లా చేసుకుంటూ పోతే రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, ఇవన్నీ పాపాలా? మరి ప్రజలకు చెప్పాలి అది పాపాలని చెప్పేసి. అదే ప్రజలే అంటున్నారు కేసీఆర్ ని మళ్ళీ జన్మలో రానియమని చెప్పేసి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే ఎవరిని జన్మలు రానియడం అనేది తెలుస్తుంది కదా. ఆ భయానికే కదా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతలేరు మీరు. ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు పోయే ముందే మీరు అంత దేశ చరిత్రలో అంత బ్రహ్మాండంగా చేస్తే మీరు ఎట్లా తిడతారు? ఏంటంటే ఒక బీసీ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఈ దేశంలో 50% ఏ రాష్ట్రంలో ఇట్లా బీసీలు తగ్గరు అని చెప్పేసి. మరి ఈ రాష్ట్రంలో మన దగ్గర ఇట్లా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలను మన 46% ఎట్లా తగ్గించారనే విషయానికి ఇట్లా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఫైనల్ గా ముదిరాజులకి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ముదిరాజులకు న్యాయం జరగాలంటే ఫస్ట్ బీసీడీ నుండి ఏ చేయాలి, అదే ముదిరాల చిరకాల కోరిక. ఆ రోజు నిజంగా సుప్రీంకోర్టు నుండి మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వానికి తెప్పించిన నాయకుడు కేసీఆర్ గారే. ఆ రోజు మన గవర్నమెంట్ నుండి కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసి మరి ఆ రోజే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గవర్నమెంట్లే అది సుప్రీంకోర్టు నుండి రిమాండ్ బ్యాక్ టు ది స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. ఆ విషయాన్ని ఇట్లా అందరు గమనించాలి. ముదిరాలకు ఒక మంత్రి పదవి కాదండి, ఇప్పుడు 2 ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే మీరే చెప్పారు కదా ఈ రాష్ట్రంలోని అత్యధిక జనాభా బీసీలలో ముదిరాలని చెప్పేసి. మరి రాజకీయంగా ముదిరాల గొంతు గిట్ల ఉండాలి కదా. మరి గొంతు ఉండాలంటే మాకు ఇట్లా 2 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి, 2 మంత్రి పదవులు ఇవ్వాలి. మరి ఇంతవరకు ఖచ్చితంగా ఇవ్వాలి. మరి ఈరోజు మీరు చెప్పిన పర్సంటేజ్ ఇట్లా 26.5 లక్షలు ముదిరాలను చూపించారు మీ లెక్క ప్రకారం. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కానీ ముదిరాజులు అత్యధికులు. మరి
నిజంగా ఒకే సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు ఉన్నప్పుడు తప్పులేంది, మరి ఇంత పెద్ద సామాజిక వర్గమైన ముదిరాలకు 2 మంత్రి పదవులు ఉంటే తప్పేముంది, 2 ఎమ్మెల్సీలు ఇస్తే తప్పేముంది? అట్లే కార్పొరేషన్లో కానీ మా నాయకులు అందులో ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సముచిత స్థానం గిట్లా కల్పించాల్సిన బాధ్యత గిట్లా రేవంత్ రెడ్డికి ఉంది. ఇంకొక విషయాన్ని గిట్లా మీరు గుర్తుంచుకోవాలి, ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో కూడా అత్యధిక జనాభా అందరికంటే మెజార్టీ కులం ముదిరాజు కులమే. ఆ సంగతి ఇలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు కవిత గారు 42% బీసీల నినాదం లేపారు. అలాగే ఓసీలకి ఈ జనాభాలో ఓసీలను ఎక్కువ మందిని చూపించారని చెప్పేసి తీర్మానం మల్లన్న గారు అంటున్నారు. ఎంతవరకు నిజమా? నిజమేనండి అది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చేసినప్పుడు మరి 8% ఉన్న ఓసీలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తే మరి 13% అయింది. ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సర్వేలనేమో బీసీలు 1,85,00,000 అయితే మరి రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలో 1,64,00,000 మాత్రమే వచ్చింది. అంటే 21 లక్షల బీసీలను తగ్గించి చూపించారు. అదేవిధంగా ఆ రోజుకు ఈ రోజుకు ఓసీలను 16 లక్షల మందిని ఎక్కువ చూపించారు. ఇప్పుడు మరి ఇంతమంది మరి ఓసీలు 16 లక్షలు ఎట్లొచ్చారు, మరి 24 లక్షల మంది బీసీలు ఎట్లా తగ్గిరో ఇట్లా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం, బీసీ సామాజిక వర్గాన్ని చెప్పాల్సిన అవసరం ఇట్లా ఉంది. మరి ఇక్కడ బీసీ వాళ్ళు మాత్రం ఏమంటారు అంటే మరి బీసీ నాయకులు మరి బీసీ కులాలు ఏమైనా కన్వర్షన్ అయినరా ఓసీలకు, మరి లేకపోతే మరి బీసీలు అంతమంది చనిపోతే మా డెత్ సర్టిఫికేట్ చూపించండి, లేకపోతే ఓసీలు పుట్టుకొస్తే వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ చూపించండి, లేకపోతే మా కుల మార్పిడి ఏమైనా చేసుకుర్రా మా బీసీలు ఏమన్నా మరి ఓసీలకు పోయిరా అన్న విషయానికి ఇట్లా మేము ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. అదేవిధంగా ఆ రోజు కవితక్క గారు ఈ రోజు ఎత్తుకున్న నినాదం కాదు, బీసీ నినాదం అనేది 2023 ఆగస్టునే ముఖ్యమైన బీసీ నాయకులతోని తమ నివాసంలో మరి బీసీ నాయకులతోని ఒక మీటింగ్ ఏర్పరచడం ఇలా జరిగింది. ఆ తర్వాత మరి జిల్లాల వైపు చూసినట్టయితే మీరు చరిత్ర చూసుకున్నట్టయితే ఈమె బీసీ నినాదం ఈ నాయకులు అనకముందే మరి బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకున్నటువంటి నాయకురాలు ఇట్లా కవితక్కనే మరి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడక్కడ ఎక్కడ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరిచింది ఇట్లా మొట్టమొదటిసారిగా కవితక్క మాత్రమే. డెడికేషన్ కమిషన్ మీద క్వశ్చన్ చేసింది కవితక్కనే, రీసర్వే మీద క్వశ్చన్ చేసింది కవితక్కనే. 3 బిల్లులు ఈరోజు ముఖ్యంగా ఇంకొక విషయాన్ని ఈరోజు 3 బిల్లులు తేవాలని పట్టుబడుతుంది ఇట్లా కవితక్కనే. విద్య రాజకీయ బిల్లులు సెపరేట్ బిల్లులు తేవాలంటుంది. మరి ఉద్యోగంలో 46%, మరి విద్యలో 46%, మరి రాజకీయంగా 51% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి సెపరేట్గా 3 బిల్లులు తెస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇట్లా కవితక్క మాత్రమే చెప్తుంది. మరి దీనికి ఇట్లా ఎవరు మరి చెప్పట్లేదు. ఈరోజు నిజంగా కవితక్క బీసీల గొంతుకై మరి బీసీలకు అండదండగా ఉంటామని చెప్పేసి ఇట్లా తెలియజేయడం నిజంగా బీసీలు చాలా హర్షిస్తున్నారు. మరి ఆమెకు వెన్నుదండి ఉండి ఆమెకు ఎల్లవెల్ల సపోర్ట్ ఉంటామన్న ఉద్దేశంతో మాత్రం బీసీలు ఉన్నారండి.